హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్ఐఎల్ చెప్పుకుంటూ ఉంటాం. భారతదేశంలో ప్రైవేట్ రంగ సంస్థల్లో అత్యధిక లాభాలు ఇచ్చే స్టాక్ మార్కెట్లో బెస్ట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం వీటి గురించి ఫైనాన్షియల్స్, అదేవిధంగా కంపెనీ చేసే పనులు, వీటన్నిటి గురించి తెలుసుకోబోతున్నాం. రిలయన్స్ మార్కెట్ క్యాపిటల్ 17,72,456 కోట్లు. రెవెన్యూ 9,74,864 కోట్ల రూపాయలు సరాసరిగా వస్తూ ఉంటుంది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్కి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నెట్ ప్రాఫిట్ ఎంత. అందులో ముఖ్యమైనటువంటిది అంటే ట్యాక్స్ తర్వాత 73,670 సరాసరి ప్రతి సంవత్సరం ఈ రేంజ్లో వస్తుంటుంది. ఇంక ఇప్పుడు పెరుగుతూనే ఉంటుంది, నెట్ ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఎక్స్పెండిచర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే లార్జ్ రెవెన్యూ ఉంది, అదేవిధంగా అన్ని రకాలుగా ఉన్నప్పుడు 3,40,048 కోట్ల ఎక్స్పెండిచర్ అవసరం ప్రతి సంవత్సరానికి. అయితే ప్రస్తుతం 2023 సంవత్సరానికి గాను ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ 98 రూపాయలు ఇచ్చింది. అదేవిధంగా డివిడెండ్ 9 రూపాయలు ఇచ్చింది. 2022 సంవత్సరంలో ఎర్నింగ్ పర్ షేర్ కింద 98 రూపాయలు ఇస్తే ఒక్కో షేర్ కూడా మళ్ళీ 9 రూపాయల డివిడెండ్ ఇచ్చింది. 2022 సంవత్సరంలో 89 కోట్లు ఎర్నింగ్ పర్ షేర్ ఇస్తే 8 రూపాయల డివిడెండ్ ఇచ్చింది. 2021లో ఎర్నింగ్ పర్ షేర్ 76 రూపాయలు ఇస్తే ఒక్కో షేర్కు 7 రూపాయల డివిడెండ్ ఇచ్చింది. ఓవరాల్గా చెప్పుకోవాలి అని అంటే ఇది రిలయన్స్ మార్కెటైజేషన్. ఇది అయితే ఏ బిజినెస్లు చేస్తుంటుంది రిలయన్స్, ఇది కనుక చూస్తే ఫస్ట్ రీటైల్ రంగం చేస్తుంది, రెండోది డిజిటల్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తుంది, మూడోది మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, నాలుగోది ఆయిల్ అండ్ కెమికల్స్, ఆ తర్వాత ఆయిల్ టు గ్యాస్. ఈ మధ్యకాలంలో కొత్తగా రెన్యూవల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ సిస్టమ్ను తయారు చేస్తూ ఉంది. అయితే రీటైల్ రంగం గురించి పూర్తిగా ఒకసారి చూద్దాం. రీటైల్ సంబంధించి రిలయన్స్ రీటైల్ భారతదేశంలో అతిపెద్ద సంస్థ. అయితే దీనికి సపరేట్గా సూపర్ మార్కెట్లను పెట్టుకుంది. భారతదేశంలో 18,040 సూపర్ మార్కెట్లు ఉన్నాయి. అయితే అంతేకాకుండా రీటైల్ రంగంలోనే ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్ కింద కస్టమర్లకి దగ్గర అయ్యేటువంటి పని చేస్తూ ఉంటుంది. దీనికోసం రిలయన్స్ స్టోర్స్, అదేవిధంగా ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్స్ ఎలాగో జరుగుతూనే ఉంది. ఇందులో అతి ముఖ్యమైనది ఎఫ్ఎన్సీజీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, గ్రాసరీ అండ్ ఫ్యాషన్ వర్క్స్. అందులో మరొకటి వచ్చేసరికి ఫార్మసీస్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ని, అదేవిధంగా అనేక రకాల వాటన్నిటిని కూడా రీటైల్ రంగంలో చేస్తూ ఉంటుంది. రిలయన్స్ జ్యువెలరీ, గోల్డ్కి సంబంధించినటువంటి వర్క్స్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది. రిలయన్స్ రీటైల్ రంగంలో రెవెన్యూ వచ్చేసరికి
2,60,394 కోట్ల రెవెన్యూ వస్తుంది ప్రతి సంవత్సరం, దాదాపు ఈ రేంజ్లో వస్తూ ఉంటుంది. అయితే ఎబిటా 17,974 కోట్లు. ఇది ప్రస్తుతానికి తెలిసినటువంటి విషయం. అయితే రిలయన్స్ రీటైల్ గురించి పూర్తి స్థాయి సమాచారం. డిజిటల్ సర్వీసెస్, రిలయన్స్ డిజిటల్ సర్వీసెస్ సంబంధించినటువంటి దాంట్లో అతి ముఖ్యమైనటువంటిది జియో వర్క్స్, అదేవిధంగా టెలికాం, క్లౌడ్ మేనేజ్మెంట్, డిజిటల్ కంప్యూటర్స్, మీడియా అండ్ గేమింగ్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, డిజిటల్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే రిలయన్స్ డిజిటల్ సర్వీసెస్కి 1,19,791 కోట్ల రెవెన్యూ ఉంటుంది. అయితే ఎబిటా 50,286 కోట్లు. ఇది రిలయన్స్ డిజిటల్ సర్వీసెస్కు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం. ప్రతి సంవత్సరం ఈ స్థాయి రేంజ్లో ఇంకాస్త పెరుగుతూ ఉంటుంది. రిలయన్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్కి న్యూస్ 18, టీవీ 18 అనబడేటువంటి 2 మేజర్గా ఉన్నాయి. టెలివిజన్ రంగంలో ది బెస్ట్ ఉంది. అయితే 2024లో స్టార్ గ్రూప్ సంబంధించిన డిస్నీ స్టార్లో 60% వాటా తీసుకుంది. ఈ రెండింటిని డిస్నీ స్టార్లో విలీనం చేసింది. స్టార్కి 70 పైగా టీవీ ఛానళ్ళు ఉంటే అందులో దీన్ని కూడా కలపడంతో ఇంకెక్కువైంది. అయితే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్లో అనేక రంగాలు కూడా వేస్తూ ఉంటుంది. ఫిలిమ్స్, రిలయన్స్ ఫిలిమ్స్ ఎప్పటి నుంచో ఉంది. అయితే వయాకామ్ 18 తీసుకున్న తర్వాత దీన్ని మరింత విస్తరించింది. ఆ తర్వాత మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో రెవెన్యూ విషయానికి వస్తే 7,266 కోట్లు, ఎబిటా 236 కోట్లు. రిలయన్స్ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ యూనిట్ గుజరాత్లో ఉంది. ఇదే ఈ కంపెనీకి మెయిన్ హెడ్. ఎందుకంటే రిలయన్స్ రీటైల్ రంగం ఎట్లాగో అది నెంబర్ 1. అదేవిధంగా నెంబర్ 1 పొజిషన్లో ఉండేటువంటి మరొకటి ఏంటంటే ఆయిల్, క్రూడ్ ఆయిల్ని తీసుకొని రిఫైనరీ చేసి గుజరాత్ ప్లాంట్ నుంచి తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇది అతిపెద్ద రంగం. అయితే దీనికి ప్రజెంట్ ఆయిల్ టు కెమికల్ని రిఫైనింగ్ చేస్తుంది, ప్రొడక్షన్ చేస్తుంది, పెట్రోల్, డీజిల్, ఈ రకంగా అన్ని రకాలు చేస్తూ ఉంటుంది. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రతి బంకుకు ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది ఫ్యూయల్ని. తద్వారా ఆయిల్ కెమికల్స్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంటుంది. అయితే రెవెన్యూ పరంగా చూస్తే రిలయన్స్ ఆయిల్కి 5,94,650 కోట్లు, ఎబిటా 62,075 కోట్లు ప్రతి సంవత్సరం. ఈ రేంజ్లో ఉంటుంది, ఇంకాస్త పెరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం రిలయన్స్ అంటే. రిలయన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇది సపరేట్గా ఉంటుంది. ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించి ప్రధానంగా రెవెన్యూ విషయానికి వస్తే 16,508 కోట్లు, ఎబిటా 13,589 కోట్లు. ఇవి రిలయన్స్ ఆయిల్కి సంబంధించి. అయితే రిలయన్స్కి అతి ముఖ్యమైనటువంటిది ఆయిల్, క్రూడ్ ఆయిల్ ద్వారా వచ్చేటువంటిది ఇథెనాల్ నుంచి వచ్చేటువంటిది కదా, వీటి నుంచి వచ్చేటువంటిది పాలిమరైజేషన్. పాలిమర్స్ అంటే పేపర్ బ్యాగ్స్, వీటన్నిటి కూడా తయారు చేస్తూ ఉంటుంది. తద్వారా కూడా అత్యధిక రెవెన్యూ వస్తూ ఉంటుంది. ఇది కూడా ఆయిల్ రంగానికి కిందకే చెప్పుకోవాలి, క్రూడ్ ఆయిల్ రంగానికి సంబంధించి. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ప్రధానటువంటి వస్తువు. అదేవిధంగా అనేక వర్కులు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ ఈక్విటీ అతిపెద్ద లార్జ్ సెక్టార్ అవ్వడం, మార్కెట్ వాల్యూ కావడంతో ప్రతిరోజు హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి స్టాక్లు. దాన్ని మెయింటైన్ చేయడానికి 5,000 కోట్లు దగ్గర పెట్టుకుంటూ ఉంటుంది.
అదేవిధంగా ప్రతిసారి ఎప్పుడైనటువంటి అవసరం ఉంటుంటుంది. ఎందుకంటే మార్కెట్ ఫంక్షనింగ్ చేయడానికి దాదాపు 1,00,000 కోట్లు దగ్గర పెట్టుకుంటుంటుంది. అందులో ముఖ్యమైన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా పేమెంట్స్ చేయడానికి అన్ని రకాలుగా కూడా ఇలా మార్కెట్లో రాణించడానికి ఇదే విధంగా కంపెనీ యొక్క జరుగుతూ ఉంటుంది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో అతిపెద్ద కంపెనీ. ఇది దీని యొక్క పూర్తి స్థాయి సమాచారం, చేసేటువంటి పని, అన్ని విషయాలు, రంగాల గురించి ఇంతవరకు కూడా ఈ స్థాయిలో వివరాలు చెప్పకపోవచ్చు. అందుకే ఫస్ట్ టైం రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి అన్ని విషయాలు, వివరాలు చెప్పానని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోలతో మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.